స్మరణ్ గారు, మీకేమేం ప్రాబ్లం గురించి సెకండ్ లైఫ్ హాస్పిటల్కి వచ్చారు మేడం? ఆల్కహాల్ అడిక్షన్. మార్నింగ్ లెగంగానే అంటే వెళ్ళి ఆల్కహాల్ తాగడం, హ్మ్. వేరే పనులు కూడా పెద్ద పట్టించుకోకుండా మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్కహాల్కి ఇస్తుండే. హ్మ్. దాని గురించి అనేసి సో ఎట్లా ఉండేది, అంటే ఒక రోజు ఎలా ఉండేది? మార్నింగ్ లెగంగానే ఇంకా జస్ట్ మనం డ్రింక్ తీసుకోవాలి అన్నట్టుగా అటు వెళ్ళిపోయి సో డ్రింక్ తీసుకుంటా. హ్మ్. డ్రింక్ తీసుకున్నాక మార్నింగ్ నుంచి తాగడం వల్ల ఈవినింగ్ కాగానే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి గొడవలు, మళ్ళీ ఆఫీస్ స్కిప్ చేయడము. హ్మ్. సో అలా అయ్యేదన్నమాట. ఓకే. సో ఒక రోజు ఎక్సర్సైజ్ అయితే మళ్ళీ అది అంతా డ్రౌజింగ్ ఉండి నెక్స్ట్ డేకి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేయడము. సో బేసిక్ గా బెంచ్ డ్రింకింగ్ లాగా అయ్యేది. కంటిన్యూ ఉండేది. ఇంతకు ముందు ఏమైనా ట్రీట్మెంట్స్ ఎక్కడైనా ట్రై చేశారా? ట్రై చేశాను. 1 month 2 months ఓకే ఉండే. తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయాను. ఓకే. సో ఇక్కడ ఎప్పుడు వచ్చారు? 2 months 2.5 months అయింది. సో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? ఆల్కహాల్ అడిక్షన్ వల్ల ఫుడ్ ఇంటేక్ కానీ స్లీప్ కానీ ఏం ఉండకపోయేది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కొంచెం ఫుడ్ ఇంటేక్ బాగుంది, మైండ్ స్లీప్ quality improve అయింది. నిద్ర రావడం అవన్నీ. నేచర్ ఇంకా యాటిట్యూడ్ బేసిక్ గా అది. యాటిట్యూడ్ అనేది మారింది. చేంజ్ అయింది. అగ్రెసివ్ గా ఉండే చాలా attitude. aggressive ఉంటుండే. ఫ్రెండ్స్ పైన ఆఫ్ చేయడం ఒకటి అసలు కేర్ చేయకపోయాడు. అది. బట్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2 weeks నుంచి ఆ చేంజ్, ఆ డిఫరెన్స్ అనేది తెలుసు. స్టార్ట్ అయింది. అండ్ దెన్ నా సెల్ఫ్ రియలైజేషన్ కూడా. ఇంతకు ముందు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సెల్ఫ్ అనేది లేకుండే. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. సో ఇప్పుడు తీసుకుంటున్నారా? క్రేవింగ్స్ ఉంటున్నాయా మీకు? ఇప్పుడు అసలు ఆ థాట్ వెళ్ళట్లేదు. థాట్ కూడా రావట్లేదు. మెయిన్ నాకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫోర్ ఐ స్టార్టెడ్ దిస్ ట్రీట్మెంట్. మార్నింగ్ లెగంగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి అయినాక సో క్రేవింగ్ అనేది ఉండి ఏ పనికి బయటికి వెళ్ళినా ఫస్ట్ ఐ యూస్ టు స్టెప్ ఇన్ టు అ బార్. రైట్. బట్ ఇప్పుడు బయటికి వెళ్ళినా లైక్ కాన్ఫిడెంట్ వెళ్ళిపోతున్నాం. అదే. Yes. అవాయిడింగ్ దట్. ఓవర్కమ్ అయిపోయి యు ఆర్ ఏబుల్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సేమ్ థింగ్ పేరెంట్స్ కానీ వైఫ్ కి కానీ ఒక్కొని బయటికి వెళ్తున్నా అంటే ఆ భయం అనేది ఉండే. సో నౌ ఈవెన్ దే ఆర్ లైక్ నార్మల్ చలో కాదు అన్నట్టు. వాళ్ళు బయటికి వెళ్ళనియాలంటే భయపడేది. చాలా మెయిన్ వీకెండ్ రాగానే మళ్ళీ ఈ వీకెండ్ ఏం రచ్చ అవుతుంది, ఏం ఇష్యూస్ అయితే, ఏం గొడవ చేస్తాడు బిహేవియర్ తో వాళ్ళు చాలా ఇబ్బంది పడేది. సో నౌ దే ఆర్ హ్యాపీ. వెరీ మచ్. మీకంటే ఎక్కువ వాళ్ళు హ్యాపీ చాలా. సో బిహేవియర్ చేంజ్ అయింది, పిల్లలతో రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయింది, ఫ్యామిలీ రిలేషన్ ఇంప్రూవ్ అయింది. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్, రైట్? సో ట్రీట్మెంట్ నేను చెప్పే వరకు ప్లీజ్ కంటిన్యూ. అయిపోయిందండి, యూఆర్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ఇట్ అన్నంత వరకు ప్లీజ్ కంటిన్యూ ద ట్రీట్మెంట్. Okay, we have seen very good transformation in you. The transformation has to continue and it should be for life. Okay? Sure. Thank you. Thank you.